హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ ట్యుటోరియల్స్. మనకు డిఎస్సిలో అయినా, టెట్లో అయినా టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే బిట్స్ అనేటివి అడగడం జరుగుతుందండి. సో, అందుకనే టెక్స్ట్ బుక్‌లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని కవర్ చేస్తూ మీకోసం వీడియోస్ చేస్తున్నాం. సో, ఈ వీడియోస్‌ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్‌కి మీరు కోరుకున్న గవర్నమెంట్ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనము విజయనగర ఎంపైర్ లెసన్ డిస్కస్ చేద్దాము. సో, ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విజయనగర ఎంపైర్. The famous Vijayanagara Empire was founded in 1336 CE, and Harihara Raya and Bukkaraya were the founders of Vijayanagara Empire. అంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహర రాయ బుక్కరాయ. మరి ఏ సంవత్సరంలో అంటే 1336వ సంవత్సరం. అండ్ దే బిలాంగ్ టు విచ్ డైనస్టీ మీన్స్ సంగమ డైనస్టీ. వాళ్ళిద్దరూ సంగమ డైనస్టీకి చెందినటువంటి వాళ్ళు. ఇనిషియలీ హరిహర రాయ అండ్ బుక్కరాయ సర్వ్డ్ అండర్ ద కాకతీయ రూలర్ ప్రతాపరుద్ర. When Muhammad bin Tughlaq conquered the Kakatiya kingdom, Harihara Raya and Bukkaraya moved to Kampili kingdom and became ministers there. యాక్చువల్గా హరిహర రాయ బుక్కరాయ వీళ్ళు ప్రతాపరుద్రుని కాలంలో మినిస్టర్స్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రుని ఢిల్లీకి తీసుకువెళ్ళడం జరిగిందో అప్పుడు హరిహర రాయ బుక్కరాయ వాళ్ళు కంపిలీ నగరానికైతే చేరుకోవడం జరుగుతుంది. Later, Kampili was invaded by Muhammad bin Tughlaq, and Harihara Raya Bukkaraya were arrested and converted to Islam. They were later reappointed in Kampili to suppress the rebellions. After the weakening of Tughlaq Empire in 1336 CE, the two brothers founded a new city called Vijayanagaram on the southern bank of Tungabhadra River with the guidance of Saint Vidyaranya. ఈ కంపిలీ నగరం పైన కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ దండెత్తి హరిహర రాయని బుక్కరాయని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఇస్లాం మతంలోకి మార్చి తిరిగి వాళ్ళని కంపిలీ నగరంలో మినిస్టర్స్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే తుగ్లక్ వీక్ అయిపోతారో అప్పుడు హరిహర రాయ బుక్కరాయ స్వామి విద్యారణ్య సహాయంతో తుంగభద్రా నదికి సదరన్ బ్యాంక్ సైడ్ సొంతంగా విజయనగర ఎంపైర్ని స్థాపించడం జరిగింది. విజయనగర అండ్ మదురై కాన్ఫ్లిక్ట్. విజయనగర సామ్రాజ్యానికి మదురైకి మధ్య గొడవలు ఎప్పుడు జరుగుతూ ఉండేటివి, అవి ఎందుకో చూద్దాం. ద స్ట్రగుల్ బిట్వీన్ విజయనగర ఎంపైర్ అండ్ సుల్తాన్ ఎఫ్ మదురై లాస్టెడ్ ఫర్ 4 decades. అంటే 4 decades విజయనగర ఎంపైర్కి సుల్తానేట్స్కి యుద్ధం అనేది జరిగింది. కుమార కంపన ద సన్ ఆఫ్ బుక్కరాయ వన్ ప్లేడ్ ఏ కీ రోల్. He defeated Madurai Sultans and freed the people from their misrule. As a result, the Vijayanagara Empire expanded and covered the whole South India up to Rameshwaram. Next one. Reasons for conflict between Vijayanagara Empire and Bahmani Sultanate is about Raichur Doab, the fertile region between Krishna and Tungabhadra rivers, and also the fertile lands of Krishna Godavari Delta. విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సుల్తానేట్కి యుద్ధాలు జరగడానికి కారణం ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, కృష్ణా గోదావరి రివర్స్ మధ్య ఉండేటటువంటి సారవంతమైన భూములు. రెండవది, కృష్ణా గోదావరి డెల్టాలో ఉండేటటువంటి సారవంతమైన భూములు. సో హియర్ ఈస్ ద టేబుల్ అబౌట్ విజయనగర ఎంపైర్ డైనస్టీస్ అండ్ ఫేమస్ కింగ్స్. Actually, 4 dynasties rule Vijayanagara Empire. They are Sangama dynasty, and here we have the important rulers from Sangama dynasty. They are Harihara Raya 1, Bukkaraya 1, Harihara Raya 2, Devaraya 2. And from Saluva dynasty we have Saluva Narsimha Raya, and from Tuluva dynasty we have Sri Krishna Devaraya and Achyuta Devaraya. So here Sri Krishna Devaraya is very important, and he belonged to Tuluva dynasty. And the next dynasty is Aravidu dynasty, and Aliya Ramaraya and Venkatapati Raya belongs to this Aravidu dynasty. Among the dynasties of Vijayanagara Empire, Sangama dynasty is the first one, and the greatest ruler of Sangama dynasty was Devaraya II.
He was also known as Prouda Devaraya. He defeated Kalinga army and annexed Kondavedu. He established his authority up to Rajamandri. He was later defeated by Bahmani Sultan Ahmad Shah. ఇందులో మనకు 3 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ సంగమ డైనస్టీ వాస్ దేవరాయ II. ఇతనినే ప్రౌఢ దేవరాయ అని కూడా పిలుస్తారు. ఇంకా ఇతను కళింగ ఆర్మీని ఓడించి కొండవీడు వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. ఇతను బహమనీ సుల్తాన్ అయిన అహ్మద్ షా చేతిలో ఓడిపోవడం జరిగింది. And the next topic is decline of Sangama dynasty. After the death of Devaraya II, the Sangama dynasty became weak, and other rulers of Sangama dynasty are Virupaksharaya, Devaraya, Ramachandra Raya, and Mallikarjuna Raya. And the next dynasty is Saluva dynasty. And the founder of this Saluva dynasty is Saluva Narsimharaya, and he was succeeded by his son Immadi Narsimharaya. And the next dynasty is Tuluva dynasty, and the founder of this Tuluva dynasty is Veera Narasimharaya. And another important rulers from this Tuluva dynasty are Veera Narasimharaya, Krishna Devaraya, Achyuta Devaraya, and Sadasivaraya. We know that among these Tuluva dynasty, Sri Krishna Devaraya is very important ruler. ఇప్పటి వరకు డిస్కషన్ చేసుకున్న దాంట్లో ఎగ్జామ్ ఓరియంటెడ్గా అడిగేది మనకు 1336 CE అంటే విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది, అండ్ హరిహరరాయ బుక్కరాయ founders of Vijayanagara Empire, and with the help, with whose help they had founded the Vijayanagara Empire means Swami Vidyaranya, and on which bank means Tungabhadra River. And the conflict between Vijayanagara Empire and Bahmani Sultan is about Raichur Doab, and about Sri Krishna Devaraya is very very important for TET and TSC. And next topic is Sri Krishna Devaraya and general information about Sri Krishna Devaraya. Sri Krishna Devaraya was an able administrator. He developed overseas trade. His first task was invading Bahmani Sultan forces. By that time, the Bahmani kingdom was replaced by Deccan Sultanate. In the Battle of Devani, he defeated Muslim armies. He invaded the Raichur Doab and defeated the Sultan of Bijapur. In 1520, he captured the city of Raichur, and his vice minister was Timmarusu. He maintained friendly relations with Portuguese and Arab traders, and he was a Vaishnava devotee. He respected all religions. He was known as Andhra Bhoja, and he said, Desha Bhashalandu Telugu Lessa. So, among all these, the important one is the Battle of Divani, which he defeated Muslim armies. And next, Sri Krishna Devaraya is also known as Andhra Bhoja, and his famous quote was Desha Bhashalandu Telugu Lessa. And the next very very important was books authored by Sri Krishna Devaraya. అంటే శ్రీ కృష్ణ దేవరాయ రాసినటువంటి బుక్స్ ఆముక్త మాల్యద, he wrote that book in Telugu language, and Jambavati Kalyanam, he wrote in Sanskrit language, and Usha Parinayam, it is in a Sanskrit language. So all these 3 books were written by Sri Krishna Devaraya. And the next dynasty was Aravidu dynasty, and important rulers from this Aravidu dynasty was Tirumala, Sriranga and Venkatapati II, and the last ruler of Vijayanagara Empire was Sriranga III. And next, administration. Administrative divisions. The empire was divided into, అంటే విజయనగర సామ్రాజ్యాన్ని వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేశారంటే మండలాస్, నాడుస్, స్థలాస్ అండ్ గ్రామాస్. Next, what is the source of income for Vijayanagara kingdom is land revenue, tributes and gifts from the vassals and feudal chiefs, and custom duty. And land revenue was generally fixed at 1/6 of the total produce. This is one is very very important. And the next one is military system. The military consists of cavalry అంటే అశ్విక దళం, ఇన్ఫాంట్రీ అంటే సైనిక దళం, ఆర్టిలరీ అంటే ఫిరంగి దళం, నెక్స్ట్ వన్ ఈస్ ఎలిఫెంట్స్ అంటే గజదళం. నెక్స్ట్ వన్ ఈస్ సమరనాయక సిస్టమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టాప్ గ్రేడ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఆర్మీ ఆర్ కాల్డ్ నాయకాస్ ఆర్ పాలేగార్డ్స్. దే వర్ గ్రాంటెడ్ ల్యాండ్ ఇన్ lieu of their services. These lands were called Amaram. The soldiers' wages were usually paid in cash. The Amaranayaka system was major political innovation of Vijayanagara Empire.
And the next one is architecture and cultural contributions. Sri Krishna Devaraya built Vitalaswamy and Hajara Ramaswamy temples at Vijayanagara, and he built a new city called Nagalapuram in the memory of his mother Nagalamba. So this one is very important. And the next one, Ashtadiggajas. 8 eminent scholars were there in the court of Vijayanagara, and they are అల్లసాని పెద్దన. ఈయన రాసినటువంటి బుక్ మనుచరిత అండ్ హరికథా సారం. నెక్స్ట్ నంది తిమ్మన. ఈయన రాసిన బుక్ పారిజాతాపహరణం. మాదయ్య గారి మల్లన్న. హీ రోడ్ రాజశేఖర చరితం. దూర్జటి. హీ రోడ్ శ్రీకాళహస్తీశ్వర మహత్యం. నెక్స్ట్ అయ్యలరాజు రామభద్రుడు. హీ రోడ్ సకల నీతి సారా సంగ్రహం. నెక్స్ట్ పింగళి సూరన. హీ రోడ్ రాఘవ పాండవేయం. నెక్స్ట్ రామరాజభూషణ. హీ రోడ్ వసుచరిత్ర. నెక్స్ట్ తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యం. అండ్ దీస్ 8 eminent scholars were very very important, and the books written by them is also important for exams. Next, Vijayanagara Empire social life and economy. Social life. The people of the Vijayanagara Empire lived a luxurious life. Silk and cotton clothes were commonly used. Perfumes, flowers, and ornaments were widely used by the people. Dancing, music, wrestling, gambling, and cockfighting were the popular forms of amusement. Next one, position of women. Women were educated and trained in wrestling, music, and fine arts also. గంగాదేవి ద వైఫ్ ఆఫ్ కుమార కంపన ఆథర్డ్ మధురా విజయం. ఇంతకుముందు ప్రీవియస్గా అడిగిన బిట్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. తాళ్లపాక తిమ్మక్క అండ్ అటుకూరు మొల్లావర్ ఫేమస్ ఉమెన్ పోయిట్స్. అకార్డింగ్ టు న్యూనెస్, a large number of women were employed in the royal palaces as dancers, domestic servants, and palanquin bearers. అంటే పల్లకిని మోసేవాళ్ళు. Monogamy was the general practice among the common people, and polygamy was the prevalent among the royal families, and widows were allowed to remarry. మోనోగమి అంటే ఏకపత్ని వ్రతులు అండి, వాళ్ళు ఒకరిని మ్యారేజ్ చేసుకుంటారు సాధారణ పీపుల్. పాలిగమి అనేది రాజకీయ వంశాలలో ఉండేది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ట్రేడ్ విత్ ఫారిన్ కంట్రీస్. ఏ ఏ దేశాలతో వ్యాపారం చేయడం జరిగింది అంటే ఈస్టర్న్ కంట్రీస్ బర్మా, మలాయా పెన్సులా, చైనా. అండ్ ద వెస్టర్న్ కంట్రీస్ ఆర్ అరేబియా, పర్షియా, సౌత్ ఆఫ్రికా అండ్ పోర్చుగల్. అండ్ వాట్ ఆర్ ద ఇంపోర్ట్స్? Horses, pearls, copper, coral, mercury, China silk, and velvet cloth are the imports. And exports are cotton, silk, spices, rice, iron, and saltpeter, and sugar. These are the exports. Next, art and architecture of Vijayanagara Empire. Construction of tall gopurams, that means gateway towers, and kalyana mandapams with beautifully carved pillars in temple premises was the chief characteristics of Vijayanagara architecture. అంటే పెద్ద పెద్ద గోపురాలు, ప్రతి ఆలయంలోనూ కళ్యాణ మండపాలు కూడా వీళ్ళు కట్టించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హార్స్ వాస్ ద మోస్ట్ కామన్ యానిమల్ కార్వ్డ్ ఆన్ ద పిల్లర్స్. అంటే స్తంభాల పైన ఉండేటటువంటి వాళ్ళు చెక్కినటువంటి యానిమల్ హార్స్. సమ్ టెంపుల్స్ హ్యాడ్ 100 to 1000 పిల్లర్స్ ఆల్సో. The beautiful temples constructed during Vijayanagara Empire are Vitalaswamy Temple and Hajararama Alayam. These both are at Hampi. And the next Varadaraja Temple and Ekambarnatha Temple both are constructed at Kanchi. Next, metal images. The metal images of Sri Krishna Devaraya and his queens at Tirupati are excellent examples of metal casting. మెటల్ కాస్టింగ్ అనేది శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఎక్కువగా ఉండిందండి. సో ఇప్పుడు కూడా మనం తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ వైఫ్స్ యొక్క ఈ మెటల్ కాస్టింగ్ ఇమేజెస్ని మనం చూడొచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద లాంగ్వేజ్ ప్యాటర్నైజ్? అంటే వాళ్ళు పోషించినటువంటి భాషలు ఏవి అంటే సాంస్క్రిట్, తెలుగు, కన్నడ అండ్ తమిళ్. నెక్స్ట్, కమ్ టు మ్యూజిక్. కర్ణాటక్ మ్యూజిక్ డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. స్వామి విద్యారణ్య రోడ్ సంగీత సరస్వతి అండ్ మహానాటక సుధానిధి వాస్ రిటర్న్ బై ప్రౌఢదేవరాయ. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ట్రైనిటీ ఆఫ్ కర్ణాటక్ మ్యూజిక్. ముత్తుస్వామి దీక్షితర్ అండ్ శ్యామశాస్త్రి అండ్ త్యాగరాజ. These three are belong to court of Tanjore. Next, to dance forms. Bharatanatyam was introduced by Bharatamuni
and Bharata Muni wrote the book Natya Shastra. Kuchipudi was introduced by Siddhendra Yogi, and Perini Natyam is also popular. Actually, this Natyam is from Kakatiya period, and in Vijayanagara Empire also it is famous. And Yakshaganam is also popular. Yakshaganam is a dance form with themes derived from Bhagavatam. These three are very important bits. Bharatanatyam was introduced by Bharatamuni, and Bharatamuni wrote the book Natya Shastra, and Kuchipudi was introduced by Siddhendra Yogi. And the next one, very important bit for exam orientation, is Yakshaganam is a dance form with the themes derived from భాగవతం. అంటే భాగవతంలో ఉండేటటువంటి కథలను తీసుకొని డాన్స్ వేయడం జరుగుతుంది. దానిని యక్షగానం అని అంటారు. నెక్స్ట్, డిక్లైన్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట మార్కుడ్ ద ఎండ్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. అంటే విజయనగర ఎంపైర్ ఎండ్ అవ్వడానికి మెయిన్ కారణము బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. ఇట్ అక్కర్డ్ ఇన్ 1565. ఆలియ రామరాయ వాస్ డిఫీటెడ్ బై కొలీషన్ ఆఫ్ ద డెక్కన్ సుల్తానేట్, బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్. వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఆలయ రామరాయని ఓడించడం జరుగుతుంది. He and his people were killed mercilessly by Muslim kings, and the city of Vijayanagara was also destroyed by them. In this manner, the decline of Vijayanagara Empire happened. నెక్స్ట్, అదర్ కాంటెంపరీ కింగ్డమ్స్ డ్యూరింగ్ ద విజయనగర ఎంపైర్. అంటే సమకాలీన రాజ్యాలు రెండు ఉన్నాయండి. ఒకటి రెడ్డి డైనస్టీ, ఇంకోటి బహమనీ సుల్తానేట్. రెడ్డి డైనస్టీ founder. Who was the founder of Reddy dynasty means Prolaya Vemareddy. And who are the important rulers from this Reddy dynasty are Prolaya Vemareddy, Anapota Reddy, కోమరగిరి రెడ్డి అండ్ పెదకోమటి వేమారెడ్డి. అండ్ క్యాపిటల్స్, వీళ్ళకి 2 క్యాపిటల్స్ ఉన్నాయండి. మొదటిది అద్దంకి, రెండవది కొండవీడు. నెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామీ ఆఫ్ రెడ్డి kings. They patronized Hinduism, they patronized Sanskrit. Administration was carried out according to Dharma Shastras. And 1/6 of the agriculture produce was collected as tax, and sea trade was carried through the port of Motupalli. And the next important contemporary kingdom was Bahmani kingdom. And who was this founder of Bahmani kingdom means Salahuddin Bahman Shah. He was also called as Hasan Gango. And the capital of this kingdom was Gulbarga. And the important rulers were Alauddin Bahman Shah and Muhammad Shah I, Firoz Shah. Ahmad Shah shifted the capital from Gulbarga to Bidar, and the Bahmani kingdom reached its peak under Muhammad Shah I. Muhammad Gawan. Muhammad Gawan was the minister of Muhammad Shah III. He waged wars against Vijayanagara, Orissa, Krishna Godavari Delta. He expanded Bahmani empire through his conquest, and Deccan nobles plotted against him, and Sultan was misled, and Muhammad Gawan was executed. Next, disintegration of Bahmani Sultanate. Muhammad Shah III died in 1482 CE, and his successors were weak. Then Bahmani kingdom split into 5 independent kingdoms. They are Ahmednagar, Bijapur, Bidar, Berar and Golconda. And the next topic is foreign travelers to Vijayanagara Empire. అంటే విజయనగర కాలంలో ఎవరెవరు ఫారినర్స్ విజిట్ చేసినారు అని. ఇబాన్ బటూటా, అండ్ హీ వాస్ ఫ్రమ్ మొరాకో, అండ్ హీ విజిటెడ్ హరిహర రాయ వన్ కింగ్డమ్. నికాలో కాంటి, హీ ఈస్ ఫ్రమ్ ఇటలీ, అండ్ హీ విజిటెడ్ దేవరాయ 2 కింగ్డమ్. నెక్స్ట్, అబ్దుల్ రజాక్, అండ్ హీ వాస్ ఫ్రమ్ పర్షియా, అండ్ హీ ఆల్సో విజిటెడ్ దేవరాయ 2 కోర్ట్. డ్యూరాటే బర్బోసా, he was from Portugal, and he visited Sri Krishna Devaraya's court. Domingo Paz, and he was from Portugal, and he is also visited Sri Krishna Devaraya's court. Next, Ferno Nunes, he is from Portugal, and he visited Achyuta Devaraya. ఈ ఫారెన్ ట్రావెలర్స్ వాళ్ళు విజిట్ చేసినటువంటి కింగ్డమ్స్, ఏ రాజుల కింగ్డమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ అండి. ఐ థింక్ సో. ఈ వీడియోలో మనము చాలా ముఖ్యమైన విషయాలన్నీ డిస్కషన్ చేసుకున్నాం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇందులో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.